జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమర్ సంఘం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. నారా లోకేష్ గారు ఆల్రెడీ 2 లిస్టులు అయిపోయినాయి రెడ్ బుక్ లో నుంచి. ఆ 2 లిస్టుల తర్వాత థర్డ్ లిస్ట్ స్టార్ట్ అయింది. ఎవరితో స్టార్ట్ అయింది? వల్లభనేని వంశీ గారితో థర్డ్ లిస్ట్ స్టార్ట్ అయింది. ఆయనతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ పోసాని కృష్ణమురళి గారు అయిపోయారు. వీళ్ళిద్దరు తర్వాత నెక్స్ట్ ఇంకో 10 మంది ఉన్నారండి, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ. ఇప్పుడు ఆ లిస్ట్ అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు చూద్దామండి. 4 ఉన్నారు. ఈ 4 ఎవరంటే జాషువా ఐపీఎస్ గారు. ఈయన చిత్తూరు ఎస్పీ కింద చేసినప్పుడు పక్కా వైసీపీ తొత్తుగా చేశారు. నెక్స్ట్ అంబురాజన్ గారు. అంబురాజన్ గారు కూడా కడప ఎస్పీ కింద చేసినప్పుడు వైసీపీ తొత్తుగా చేశారు. 3వ పేరు కొల్లు రఘురామరెడ్డి గారు. ఈయన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు కదండి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈయనేనండి. ఈయన నెక్స్ట్ ఉన్నారు. ఈయనతో పాటు సునీల్ నాయక్ ఐపీఎస్ గారండి. ఈయన ఎవరు అంటే రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన కేసు ఉంది కదా, కస్టోడియల్ టార్చర్ కేసు. ఆ కేసులో వన్ ఆఫ్ ద సూత్రధారండి ఈయన కూడా. ఈయన ఆల్రెడీ ప్రస్తుతం బీహార్ వెళ్ళిపోయారు. బీహార్లో ఫైర్ డిపార్ట్మెంట్ డీజీగా ఉన్నారనమాట ఆయన కూడా నోటీసులు వెళ్ళినాయి. వీళ్ళు 4 నెక్స్ట్ రాబోతున్నారు. వీళ్ళని వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్సీ అండి దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన పేరు కూడా ఉంది. ఈయన అంటే ఏ లిస్ట్ అని చెప్తాను అంటే, ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు కదా, ఈయన మాత్రం పవన్ కళ్యాణ్ గారు రెడ్ బుక్ అనుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఇద్దరు కలిపి రెడ్ బుక్ ఉన్నాయి కదా, అలా మెయింటైన్ చేస్తున్నారు. కొందరు ఈయనకి కావాల్సిన కూడా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారిది. సో ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఇది ఆల్రెడీ మొన్న మీటింగ్లో పోసాని కృష్ణమురళి గారు మెన్షన్ చేసిన తర్వాత నాదెళ్ల మనోహర్ గారు ఈయన పేరు కూడా చెప్పారు. దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా రాబోతున్నారు. వస్తారండి, ఆయన కూడా వస్తారు, ఖచ్చితంగా వస్తారని చెప్పారు. ఈయన పేరు అయిపోగానే నెక్స్ట్ పేరు నాని గారండి. ఇంకోటి కొడాలి నాని గారు, ఆర్కే రోజా గారు, విడదల రజనీ గారు, మిథున్ రెడ్డి గారు. కొడాలి నాని గారు, పేరు నాని గారు కొంచెం టైం పట్టింది. వాళ్ళ మీద అంత స్ట్రాంగ్ పాయింట్లు ఇవ్వంట తీసుకురావడానికి వాళ్ళకి. సో వాళ్ళిద్దరు కూడా ఉంటారు. పేరు నాని గారు అయితే లోకేష్ గారు రెడ్ బుక్ కాదు, ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా దారుణంగా మాట్లాడారు కదా, పవన్ కళ్యాణ్ గారు రెడ్ బుక్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి కొడాలి నాని గారు కొంచెం దొరకడం కష్టం అంటున్నారు. రోజా గారు అయితే దొరికేశారు. ఇంకా ఖచ్చితంగా ఏంటంటే కొన్ని రోజుల్లో అరెస్ట్ ఉండబోచ్చు రోజా గారిది. విడదల రజనీ గారిది క్రషర్స్ దగ్గర లంచాలు తీసుకున్నారని చెప్పేసి ఈవిడ మన జాషువా ఐపీఎస్ గారు ఉన్నారు కదండి, వీళ్ళిద్దరూ ఆ కేసులో దొరకబోతున్నారు. నెక్స్ట్ లాస్ట్ మిథున్ రెడ్డి గారండి. మిథున్ రెడ్డి గారు అయితే లిక్కర్ స్కామ్ లో దొరకబోతున్నారండి. వీళ్ళ 10 మంది ప్రస్తుతానికి నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నారు. కానీ ఇంకొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉండబోతున్నారంట. అది కూడా త్వరలోనే, ఆ లిస్ట్ కూడా త్వరలోనే నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.